హాయ్ ఫ్రెండ్స్, సండే ఎపిసోడ్ అయితే చూశాను. ఎపిసోడ్లో ఏమైంది అంటే మాస్క్ మ్యాన్, హృదయ మానవ్, హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అంటే లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ అలానే ఉంది, అంటే డల్ గా ఉంది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. కాకపోతే నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఫ్లోరా గారు చాలా గ్రేట్ అని అయితే అనిపించింది గైస్. అండ్ అంత సైలెంట్ గా ఉండి కూడా హౌస్ మొత్తం ఆవిడ్ని బయటికి పంపేయాలి, షీఈ్ నాట్ ఫిట్ ఫర్ ది హౌస్ అని చెప్పేసి మొన్న సాటర్డేనే చెప్పారు. అయినా సరే ఆవిడకి ఓటింగ్ అయితే ఉంది బయట. సో ఈ సినారియో బట్టి నాకేం అర్థమైందంటే సైలెంట్ గా ఉండి కూడా గెలవచ్చు ఆడియన్స్ ని అని చెప్పేసి అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఆవిడకి ఒకరితో గొడవ ఉండదు, అసలు స్క్రీన్ స్పేస్ ఉండదు, ఏం ఉండదు. ఆవిడ ప్రశాంతంగా ఆవిడ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో హౌస్ అందరూ నాట్ ఫిట్ ఫర్ ది హౌస్ అన్నారు కాబట్టి ఆవిడని స్ట్రైట్ గా 2 weeks అయితే నామినేట్ చేసేసారనమాట బిగ్ బాస్. సో ఈ 2 weeks నామినేషన్లు అయితే ఉంటారు. నేను అనుకుంటాం నెక్స్ట్ వీక్ ఇంకా టఫ్ ఏమో అనుకుంటున్నా, అన్లెస్ ఆవిడకి ఏదన్నా పీక్ మూమెంట్ వస్తే కనుక గేమ్ లో ఉంటారు అని చెప్పేసి, లేకపోతే ఉండరు అని అయితే అనిపిస్తుంది. సో మాస్క్ మెన్ కూడా అంతే, లాస్ట్ వీక్ డల్ గా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఆయన స్కోప్ తీసుకోలేదు. ఆయన ఏమో చెయ్యి ఇంజురీ అని చెప్పేసి గేమ్స్ ఆడలేదు, 1-2 ఆడినట్టున్నారు. సో ఓవరాల్ గేమ్స్ లో కూడా తక్కువ కనిపించారు. ఇంట్లో ఏదన్నా ఇష్యూస్ జరుగుతున్నా సరే ఆయన ఉండనట్టు, అసలు ఆయన ఒపీనియన్ ఎక్కడ చెప్పినట్టు కూడా కనిపించట్లేదు. 1-to-1 మాట్లాడారులే కానీ అంత స్క్రీన్ స్పేస్ అయితే దొరకలేదు. సో ఓట్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు అండ్ హీఈస్ ఎలిమినేటెడ్ అనమాట. అండ్ ఆల్సో వాళ్ళ ప్రోమో చూశాను. ప్రోమో చూస్తే మామూలుగా లేదు, అందరినీ నామినేట్ చేసేసి బిగ్ బాస్ ఒక బెడ్ ఇచ్చేసి అందులోంచి కిందకు దోసేసేయండి, పైన అయితే ఎవరు మిగులుతారో లాస్ట్ కి వాళ్ళు సేఫ్ అన్నట్టు, అంటే నామినేషన్స్ లోంచి బయటకు వచ్చేసినట్టు, మిగతా వాళ్ళందరూ నామినేట్ అయినట్టు అనమాట. మామూలు లేదు. సో ఇక్కడ ఏంటో గ్రూప్ గేమ్ జరుగుతుంది అని అయితే అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళని తొయ్యాలంటే వాళ్ళు గ్రూప్ గానే ఫామ్ అయ్యి తొయ్యాలి కదా ఒకళ్ళని బయటికి. సో అలానే చేస్తున్నారు అనమాట. సో దీని వల్ల గొడవలు అయ్యే ఛాన్సెస్ ఆర్ హై. సో ఈ వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్. అండ్ ఆల్సో కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, సో దట్ ఏంటంటే నేను కూడా ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్. థ్యాంక్ యూ.